టఫ్ ఉంటుంది థాట్ ప్రాసెస్. అలాగే ఈ దేశం మీద కోపమైన ప్రేమ ఈ రెండింటి ఏదో కనిపిస్తుంటుంది ఈ డైలాగ్స్లో. అదేంటి కోపమా ప్రేమ? దేహం అంటే బాడీ కదా, బాడీ. దేశం అంటే దేశం. నాకేం తేడా అనిపించడం లేదు. దేశం దేహం, దేహం దేశం. మన దేహం మీద మనకి నవ్వు ఉంటుంది, కరెక్ట్గా లేదంటే కోపం వస్తుంది. ఇప్పుడేమో ఇదైపోతుంది, కాపు వచ్చింది, కోల్డ్ వచ్చింది అనుకోండి, మీకు ఇరిటేషన్ అవుతుంది కదా. అందరికీ అయ్యేదే నేను చెప్పాను, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్. ఉపేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మామూలుగా మీ మొదటి సినిమా నుంచి ఓం సింబల్ తోటి, తర్వాత స్వస్తిక్ సింబల్ తోటి అలా ఇండివిజువల్గా ఒక్కో సినిమా ఒక్కో టైటిల్ అలా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు యూఏ అయితే నాకు ఆ టైటిల్ చూసినప్పుడు, ఆ లోగో చూసినప్పుడు జనరల్గా నేను చిన్నప్పుడు గుర్రాన్ని కట్టేసి నాడి వేస్తాను. నాడి కట్టిన తర్వాత దానికి ఆ నాడి కొట్టకపోతే కనుక అది గుర్రం కట్టిన తర్వాత అది ఎక్కువ పరిగెట్టలేదు. ఆ నాడి కొట్టిన తర్వాత గుర్రం బాగా పరిగెడుతుంది. మీరు ఆ టైటిల్ దగ్గర గుర్రం గుర్తొచ్చింది కాబట్టి నాకు అది అనిపించింది. సో ఆ గుర్రం ప్లస్ ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలా మంది పెట్టుకుంటారు. అట్లా ఈ సినిమా రిలేటెడ్గా ఏముంది అని అడుగుతున్నాను. 70% మీరే చెప్పేశారు కదండి, ఎక్స్పీరియన్స్ మీరే చెప్పేశారు. ఇదే నా ప్లస్ పాయింట్. అవునా? మీరే అన్ని చెప్పేస్తారు, మీరే నన్ను అక్కడ తీసుకొని పోయి పెట్టేస్తారు. మరి పరిచయం ఇప్పుడు కాదు కదా, అప్పుడే కదా 91 హీరోయిన్ కొంచెం ఏమనుకుంటారు ఈ పేరు గురించి? సార్ దాన్ని చెప్పండి, దాని కథ గురించి చెప్పండి. 2000లో మీట్ చేసాం, 2020లో మీట్ చేసాం మనము. అవును, అప్పుడే మనం స్టార్ట్ చేసాము. 4 years అయింది అంతే. సార్ తర్వాత సార్ ఓకే కథ చెప్పొద్దు. అయితే మీరు ఆల్రెడీ దర్శకుడిగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలోకి కన్నడ సినిమా ద్వారా. తర్వాత మీకు హీరో అయిపోయారు. తర్వాత బయట హీరోలతోటి తెలుగులో స్టైట్ సినిమా మీరు దర్శకుడిగా చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? తెలీదండి, ఎవరికి తెలుసు. రేపు ఏమవుతుంది అంటే తెలీదు, ఏమేమవుతుందో తెలీదు. డెఫినెట్గా అవ్వచ్చు. నాకు అలాంటి ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, అలాంటి ఆ సిచ్యుయేషన్ వస్తే డెఫినెట్గా చేస్తాను. సార్ మీది మన అల్లు అర్జున్ది మంచి కాంబో, సన్నాం సత్యమూర్తి బ్లాక్ బస్టర్. సో రీసెంట్గా నిన్న మొన్న కూడా కలిసారు మన బన్నీతోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతోంది అంటే? అదే మాట్లాడుకుని వచ్చారు, తర్వాత చెప్తాను. సో ఉపేంద్ర గారు, సైకలాజికల్ మైథలాజీ అన్నారు. సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? మైథలాజికల్లో సైకలాజీ అన్నారు కదా, సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? ఈ స్టోరీకి ఎంత టైం పట్టింది? ఇదా, అది స్టోరీకి టైం లేదండి, చేస్తూనే ఉంటాము. ఆ మైథాలజీ సైకిల్ అని చెప్పింది మీరు ఆల్రెడీ చూశారు కదా, దానికంటే ఇది వేరే రకంగా ఉంటుంది, అందుకని చెప్పాను. కొంచెం సైకాలజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నారు కదా. అసలు ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయం? 30 years అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది, ఒక మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది. ఫ్యామిలీకి కావాలి, యూత్స్కి కావాలి, డ్యాన్స్ ఉండాలి, అన్ని ప్యాకేజ్ ఉండాలి. అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే నేను ఏమేమో ఇలాంటివి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని. నేను వచ్చేసి నేను చెప్పాను, సార్ నాకు అంటే ఆ ఒక ఇది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. అంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిల్మ్ మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు, ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు. ఉపేంద్ర సార్, ఇట్లా ఏది మీకు ఈజీ అనిపించింది, ఏది తక్కువ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది టఫ్గా అనిపించింది? కష్టంగా ఏది అనిపించింది, ఈజీగా ఏది అనిపించింది? ఇలా చాలా టఫ్ ఇచ్చేది చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫే అలాగే. బట్ ఇది డెఫినెట్గా అవును, బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రాసేది టోటల్గా ఒక తీసుకోపోయేది డెఫినెట్గా టఫ్ జాబే. బట్ ఐ ఎంజాయ్ దిస్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దిస్. సార్ ఈ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అని ఇట్లా ప్రతి మూవీలో. సో దీనిలో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేది ఏమైనా ఉన్నాయా డైలాగ్స్? అంటే అది మీరు చూసిన తర్వాత
ఉపేంద్ర సార్, సార్ ఇందాక మీరు మాట్లాడుతా కొన్ని చెప్తున్నారు అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అదేంటంటే మా ఆడియన్స్ గొప్పతనం కాదు, అంత గుర్తుండిపోయేలా సినిమా చేసింది మీ గొప్పతనం. ఇన్ఫ్యాక్ట్ మీ ఏవి చేస్తున్నప్పుడు ఆ సీన్ అన్నీ చూస్తుంటే ఇప్పుడెప్పుడో పాత విషయాలు అన్నీ గుర్తొచ్చి దెర్ ఈజ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. మేబీ మీరు సాధించిందంతా ఇది గ్రేట్నెస్ మీరు. సార్ ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే మన సమాజంలో ఉండే పూర్ పీపుల్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ తినడానికి తిండి లేకపోయినా మనల్ని క్రికెట్తోనో లేకపోతే క్యాస్ట్ అనో ఇంకోటనో రిలీజియన్ అనో ఒక డివైడ్ చేసి మనకి ఏం లేదు అనేది ఏది అవసరం అనే దాన్ని గుర్తుపెట్టుకోకుండా వేరే వీటిల మీదకి డైవర్ట్ చేస్తారు అనేది ఒక సోషల్ సెటైర్ కింద అనిపించింది. 2040లో కూడా పరిస్థితులు అలాగే ఉండబోతున్నాయి అన్నట్టు ఒక సెటైర్గా అనిపించింది. మీరు మొత్తం ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ మీరే అన్ని చెప్పేశారు. చూడండి, ఇది దిస్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్. సార్ యాక్చువల్గా ఇటువంటి మ్యాడ్నెస్, క్రికెట్ మ్యాడ్నెస్ కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ చాలా ఉంటుంది. దాంతోపాటు సొసైటీలో హీరో వర్షిప్ లేకపోతే ఫిలిం వర్షిప్ అనేది కూడా కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటుందా సినిమాని? చాలా మీకు నాకు సంబంధం ఇచ్చిన థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. సార్ యాక్చువల్గా మీ సినిమా చూస్తున్నప్పుడు అంటే మీ పర్సనల్ లైఫ్ లేకపోతే మీరు చూసిన అనుభవాలు అంటే మెయిన్గా ఉమెన్ క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ ఎక్కువ టీచ్ చేస్తున్నట్టు అలా ఉంటుంది సార్. అంటే దానివల్లే మీరు ఎక్కువ యూత్కి కనెక్ట్ అయింది అనేది అంటే మీ సినిమాలు చూసినప్పుడు మాకు అనిపిస్తుంది. అంటే ఎందుకు సార్, అంటే మీ పర్సనల్ లైఫ్ ఏమన్నా అలాంటి ఇప్పుడు ఇలా అడిగేశారు. ఇప్పుడు ఎవరైనా గర్ల్స్ని అడగండి, ఆ టైంలో నా మీద జలస్తో ఇలా స్ప్రెడ్ చేసేసారు. బట్ గర్ల్స్ అంతా చూసి ఎంజాయ్ చేశారు, నాకే వచ్చి చెప్పేవాడిని కరెక్ట్గా చెప్పారు మీరు. మీరు అందుకే గర్ల్స్ వెళ్తే వైఫ్స్ వెళ్తే మనకి నేచర్ అని గర్ల్స్ అని వెళ్ళకూడదు అనుకున్నాం మీరు చెప్పేశారు. కరెక్ట్ కదా? తర్వాత చూశారు అందరూ, తర్వాత నాకే చెప్పారు ఎందుకు నా హస్బెండ్ నాకు వద్దు చూడొద్దు అని చెప్పింది. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. So recently we met Priyanka garu here for promotions. Priyanka గారిని కలిసినప్పుడు మేము ఏం చెప్పారు, ఐ థింక్ తనకు కూడా ఏమి రివీల్ చేయలేదు అని చెప్పారు. ఎందుకు సార్ అంటే ఇంత సీక్రెట్గా ఏం దాచిపెట్టారు లోపల మూవీలో? ఏమందండి, నేను అన్ని డిస్కస్ చేస్తాను, ఫైనల్ కాపీని ఎవరికి చూపించలేదు అంతే. ఆల్రెడీ ఒక రఫ్ కాపీ చూపించి డిస్కస్ చేసి అన్ని చేశాను. ఇప్పుడు ఫైనల్ కాపీని ఆ థియేటర్లో మీతో చూస్తేనే థ్రిల్ ఉంటుంది అని నేను అందుకే అలా పెట్టాను. సో హౌ దిస్ వరల్డ్ అంటే 2040 ఎలా ఉండబోతుంది అంటే లైక్ ఇన్ యువర్ విజన్ చూపించాను కదా. అంటే ఇంకేమన్నా అంటే లైక్ వాట్ అంటే మాకేమనిపించింది అంటే ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవి మనం వదిలేసి అనవసరమైన ఎక్కువ పట్టించుకుంటున్నాం అనిపిస్తుంది. సో మీరు ఆ పాయింట్ చూపించుకోండి. మీరే చెప్పేసి మళ్ళీ ప్రొడ్యూసర్ చంద్రుడు అదేంటే పైనీస్ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి వచ్చారు. క్వైట్ బేబీ స్టెప్స్ అనుకోవాలి ఇవన్నీ. సో హౌ ఈజ్ ద ఇండస్ట్రీ? సార్ ఫస్ట్ ఫిలిం మనం రైతు ప్రమోషన్ చేశాము ఇక్కడ మన తెలుగులో, అది సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ నేను ఫేమస్ అని ఒక 2 చిన్న సినిమాలని చెప్పను, బట్ కంటెంట్ డ్రివెన్ స్టోరీ డ్రివెన్ సినిమా చేశాను సార్. అలాగే ఈ 3rd సినిమాలో మనకి శిల్పి సార్ కొలాబరేషన్ అంటే ప్రివిలేజ్ అన్నమాట. మనము అండ్ ఉపేంద్ర అండ్ ఆల్ అదర్ మూవీస్ సార్ డైరెక్షన్ చేసిన సినిమాస్ అన్నీ మనము చిన్నప్పుడు వెళ్ళి ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేసిన రోజులు. సో సార్ అతని డైరెక్షన్ 9 years తర్వాత చేస్తున్నాము అంటే ఒక ఎక్సైట్మెంట్ పెరిగింది. అనేక సార్ చెప్పినట్ల ఇది ఒక చిన్న కథలాగా స్టార్ట్ అయ్యింది అండ్ ఇట్ గ్రూ మల్టీఫోల్డ్స్ అన్నమాట. సో మన మ్యూజిక్ లేబుల్ నుంచి స్లోగా ప్రొడక్షన్కి వస్తున్నామంటే ఇట్ ఈస్ బికాస్ వీఆర్ గెటింగ్ మోర్ వెరీ గుడ్ స్టోరీస్, మంచి స్క్రిప్ట్ ఉన్న సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి, అందుకే మనకి ఎక్సైట్ అవుతున్నాయి, అందుకే చేస్తున్నాం.
సార్ చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో అనే మాట ఏంటంటే ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ హ్యాండ్లో ఉండదు, ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. రిలేటివ్గా కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అట్లా మనకి ఏమి ఇన్సిడెంట్ జరగలేదు సార్. మనకి ఎప్పుడు సార్ జస్ట్ ఫోన్ కాల్ అవినే అండ్ ఏం చేసినా బిఫోర్ హ్యాండ్ బాగా అన్నీ ఒక ప్రీ ప్రొడక్షనే ఆల్మోస్ట్ 8-9 months వరకు తీసుకున్నారు సార్. ఉపేంద్ర సార్, సెట్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్ టీమ్ అందరూ ఫస్ట్ 8-9 months తీసుకుని ఒక 6 acres సెట్ వేసాను సార్. హ్యూజ్ సెట్ వేసాను. మన శివ్ గారు మన కేజీఎఫ్ సినిమా సెట్ డైరెక్టర్తోనే చేశాను అక్కడ బెంగళూరులో. సో విభజమైన సెట్ వేశారు అండ్ అక్కడే ఆల్మోస్ట్ 60% షూట్లు అక్కడే జరిగింది సార్ సినిమా మొత్తం. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే చెప్పారు కదా, నవీన్ ఈజ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఒక 3 months చేసిన విఎఫ్ఎక్స్ని అన్నీ చూసి లేదు ఇది కరెక్ట్ లేదు అని ఇంకొకసారి చెప్పించారు. అలాంటి మానవుడు ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఈ ఫిల్మ్కి. హాయ్ విష్, హలో దిస్ ఈజ్ రాణి. థ్యాంక్ ఉపేంద్ర సార్ కంటెంట్ అనేది ఎంటైర్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ సినిమా ఉపేంద్ర సార్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లెట్ మీ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ అండ్ ఉపేంద్ర సార్ డైరెక్షన్. It was an amazing experience because there are so many artists waiting to work with Upendra sir and me. Sir, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేప్పుడు చాలా సంతోషంగా I was very happy because not many artists get a chance to work with Upendra sir, and me being this early in the industry, I got a chance to work with him and his creation, his thinking. For me to be a part of UI World, I was very grateful, and the entire experience was once in a lifetime experience. And kada it was like that. ఉపేంద్ర గారు లేదు ప్రేమ్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు కన్నడలో. ఈజ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ అండ్ ఈ షోమ్యాన్ అంటారు. ప్రేమ్ అంటేనే జోగి ఇలాంటి ఫిలిం చాలా బ్లాక్ బస్టర్ ఫిలము. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ప్రేమ్ గారు మన హీరోయిన్ని. ఆ ఫిలిం నేను చూశాను, ఆ సాంగ్స్, ఆ ఫిలిం పర్ఫార్మెన్స్ అది ఆయన సెలెక్ట్ చేస్తేనే ఇంకేంటి నేను ఆరాంగా తీసుకోవచ్చు. బట్ అది చూశాను, అద్భుతమైన ఆర్టిస్ట్. నాకు అందుకే ఏమి చెప్పలేదు నా హీరోయిన్ ఈ అమ్మాయి అని చెప్పానంటే. వేణుగారు ప్లస్ ఫస్ట్ టైం ఉపేంద్ర గారితో చేస్తున్నారు అంటే ఆయన ఒక కాంప్రమైజ్ అయ్యే మేకర్ అది యాక్చువల్గా. సో ఆయనతో ఈ సినిమా చేసినప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ప్లస్ మ్యూజిక్ పరంగా ఇప్పుడు వస్తున్న మార్పుల గురించి అంటే మీకు ఏం చెప్తారు? సార్ ఈ సినిమా QI ఉపేంద్ర గారు ఇంటెలిజెన్స్, అంటే ఉపేంద్ర గారు ఐడెంటిటీ. సార్ ఆల్మోస్ట్ 2 years ఇది 9 years ఎనిమిదితో రాస్తున్న స్క్రిప్ట్ సార్. ఈ స్క్రిప్ట్కి మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఈ సినిమా చేయాలంటే కూడా టెక్నికలీ చాలా స్ట్రాంగ్ ఉండే టీం కావాలనేసి చాలా ఆయన పెండింగ్ పెట్టారు. 9 years ఇంకా డైరెక్షన్ కూడా చేయలేదు. సడన్గా అది మంచి రోజు శుభ శుక్రవారం బంధు నాయుడు గారిని మనోహర్ నాయుడు గారిని కలిసి వచ్చారు. ఇమ్మీడియట్గా 2 minutes స్టోరీ చెప్పారు అంతే. చాలా అద్భుతంగా ఉండింది. ఇమ్మీడియట్ స్టార్ట్ చేయండి అన్నారు. ఇమ్మీడియట్ స్టార్ట్ చేశాము. బట్ టైం తీసుకున్నది 2 years 2.5 years అయ్యింది సార్. బికాస్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ చాలా పనిచేశారు. కంప్లీట్ టీము నైట్ అండ్ డే 24 hours పనిచేశారు. ఛాలెంజెస్ మాకు వచ్చింది ఏమంటే ఆయనకి ఒక బ్రెయిన్ లేదు సార్, 5 brains ఉంది, ఒక బ్రెయిన్ లేదు. అప్పుడే చెప్పాను కదా సీకే కంటెంట్ కింగ్. ఇప్పుడు ఏం చేశారో ఆయనకే సాటిస్ఫాక్షన్ ఉంది, మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏంటి చేశారంటే మంచి ప్రోడక్ట్ రావాలా, ఇప్పుడు వరల్డ్ మార్కెట్ని కంపీట్ చేయాలి సార్. నాతో ఇప్పుడు మన తెలుగుని కన్నడ తమిళ్ హిందీ కాదు, చేతికి ఎంత సినిమా చూస్తాను ఒక సెకండ్లో. సో ఆ మంచి కంటెంట్ ఇచ్చి మంచి సినిమా చేస్తే 100% జనాలు చూస్తారు. మంచి క్వాలిటీ ఇచ్చారు. డెఫినెట్లీ మీకు చాలా ఆనందంగా ఉంటుంది చూసాను. బడ్జెట్ ఎంత ఇవ్వండి సార్? సార్ మీరు చూసేది చెప్పండి సార్. మీరు 100 కోట్లు అంటారా,
200 అంటారా 300 అంటే మీకే సార్. మీ లహరీ సంస్థని పెంచింది మీరే, మీరు రాసినప్పుడు కూడా మీరే రాశారు సార్. యాక్చువల్గా మళ్ళీ కన్నడలో అంటే మీ అంత థాట్ ప్రాసెస్ రైటింగ్గా అంటే పెద్ద అంటే వాళ్ళు ఏదో సినిమా తీశారు కానీ ఇలా న్యూ థాట్స్తో ఇంతవరకు రాలేదు. అంటే మొన్న కేజీఎఫ్ వచ్చేంత వరకు అంటే పాత్ బ్రేకింగ్ లాగా చేయలేకపోయారు. అంటే ఈ యూనిక్నెస్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతారు సార్? లేదండి, అలా కాదు. ఒక 100 years అయింటారు అంటే ఈ ఇండస్ట్రీకి అప్పటి నుంచి పాత్ బ్రేక్ చేసుకొని చాలామంది వస్తూనే ఉంటారు. మనకు తెలియదు అంతే. మనకు తెలిసింది మనం మాట్లాడతామంటే చాలామంది డైరెక్టర్స్ కన్నడలో మీరు ఊహించరు అలాంటి ఫిలిం చేశారు, వెరైటీ ఫిలిం చేశారు. అది మనకు తెలియదు అంతే. మీరు కరెక్ట్గా ఒకసారి చూడండి, అలాంటి ఫిలిం కన్నడలో చేశారు, తెలుగులో అప్పటి నుంచి చేస్తూ వచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు, అక్కడే ఇప్పుడు చేస్తున్నారు. మీకు కేజీఎఫ్ కాంతార కనబడుతుంది బికాస్ ఆఫ్ పెద్ద హిట్. అక్కడ చాలా ఫిలిం హిట్ అయితే మన్న భీమా అని ఒక ఫిలిం వచ్చింది. విజయ్ గారు, మీకు తెలుసు విజయ్ గారి గురించి ఎంత బాగా చేశారంటే ఫిలిము. హీరో డైరెక్షన్ ఎంత బాగా చేశారంటే దాని ముందు సలగారు చేశారు. అదన్నీ నేనే చూసి ఏంట్రో ఇది ఇంత షార్ట్స్, ఇది ఒక హీరో ఇలా చేశారని. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను, అతను హీరోగా డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఫిలిం చేశారు. ఇంకొకటి కృష్ణ ప్రణయ సఖి అని ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఫిలిం గణేష్ గారి, గోల్డెన్ సార్ గణేష్. ఇలాంటి ఫిలిమ్స్ వస్తూనే ఉంటుంది. యోగరాజ్ భట్ గారు ఎంత ఫిలిం చేశారో, సూరి గారు ఇక్కడ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ ఫిలిం అన్ని చేస్తూనే ఉంటారు. కొన్నిసారి మనం ఇప్పుడు నేను కూర్చుంటే నేనే కనపడతాను మీకు, అందుకే మీరు ఇష్టపడతారు అంతే. సార్ ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది అసలు చెప్పుకోవాలంటే. ఓకే సార్, ఇప్పుడున్న జనరేషన్లోనే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే చూపించేది సినిమాలో. అంటే ఎలా రీసెర్చ్ చేశారు సార్? ఆ స్టోరీ అనేది మీ ఊహకు తగ్గిందా, లేకపోతే ఎటువంటి సంస్థల ద్వారా రీసెర్చ్ చేశారా, ఏం చేశారు? మిమ్మల్ని రీసెర్చ్ చేశాను, నన్ను రీసెర్చ్ చేసుకున్నాను అంతే రీసెర్చ్. ఇప్పుడు చాలా సంస్థలు కూడా చెప్తున్నాయి సార్, అంటే 2035లో 2040లో ఈ భూమి అంతా అంతమైపోతుంది, మరి ఇంకా ఉండదని. అంటే వాళ్ళ ద్వారా ఏదైనా రీసెర్చ్ చేసి రిఫర్ చేసి కనుక్కోవడం జరిగింది. అయ్యో నేను అస్ట్రాలజర్ కాదండి, చేసేదంటే అదొక పార్ట్ ఆఫ్ ది ఫిలిం అంతే. డోంట్ వరీ సార్. ఉప్పి గారు, మీరు అంటే మీరు ఎన్ని డిజైన్స్ రెడీ చేశారు 2040 వరల్డ్ క్రియేట్ చేయడానికి మీరు ఇద్దరు కలిసి? ఇలా చాలా కొన్నిసారి ఆర్ట్ డైరెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే మనం ఐడియా చెప్తాము, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఉంది కదా, అది ఆ స్కిల్ కావాలి. కాస్ట్యూమ్స్ మీరు చూసే కాస్ట్యూమ్ నేను ఐడియా అంతే, దాన్ని ఎలా తీసుకొచ్చారు. వర్షిణి అండ్ భరత్ అని డిజైనర్స్ ఉన్నారు, దానికి పాపం ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఎప్పుడు ఈ వీళ్ళు ఫస్ట్ పెట్టుకోండి, శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, నవీన్ గారు, చంద్రు గారు, వీళ్ళని ఫస్ట్ పెట్టుకొని నేను అన్నీ చెప్తా ఉన్నాను. బట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ కాస్ట్యూమ్ అని చేసి అంత ఎక్స్ట్రాడనరీగా ఆ ఎఫర్ట్ చేసి తీసుకోవచ్చేది ఉంది కదా. ఒక్కొక్క ఈ డ్రెస్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి అలా వర్షిణి అండ్ భరత్ అనేది డిజైన్ చేశారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో రీసెర్చ్ చేసి మనం హంగేరికి పిలుచుకోపోయి అక్కడ మ్యూజిక్ చేయించారు. అందరూ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక్కరితో ఏమీ అవ్వదు. ఇట్స్ ఎ టీమ్ వర్క్. అది నా అదృష్టం అంతే. కంగ్రాట్స్ సార్. సార్ సో మీ కొత్తగా క్రియేటివ్గా చూపిస్తారు. సో ఈ సినిమాలో నేను విన్న ప్రకారం క్లైమాక్స్ 2 ఉంటాయి. కొన్ని థియేటర్కి ఒక క్లైమాక్స్, కొన్ని థియేటర్కి ఇంకొక క్లైమాక్స్, అలా ఏదో ప్లాన్ చేశారు అని విన్నాను. లేదు, అదన్నీ మీరు ఇచ్చేయండి. ఎందుకంటే ఎవరో క్లెవర్గా 2 సార్లు చూడలే అని ఎవరో చేసి ప్లాన్ ఇది. అంటే పాపం ఆడియన్స్ అక్కడ వెళ్ళి ఓ ఈ క్లైమాక్స్ ఇంకొకటి అక్కడ క్లైమాక్స్ ఉంటుంది అని అలా ఏం లేదు. వేరే వాళ్ళ సినిమా అయితే నమ్మే వాళ్ళం కాదు, మీ సినిమా కాబట్టి లేదు. నేనే చెప్తున్నాను, మీరు ఈ ఫిల్మ్నే సెకండ్ టైం చూస్తారు, ఇంకొక చూడాలా అని అలా ఉంది. బట్ 2 క్లైమాక్స్ నేను ఉంటే నేనే చెప్పేస్తాను. సో ఓపెన్ ఎండింగ్ ఏమైనా ఉంటుందా? ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అదేంటో మీరు చూసి చెప్పాలి. ఓపెన్ ఎండింగో క్లోజ్ ఎండింగో మీరు ఓపెన్గా పెట్టుకుంటే ఓపెన్గా ఉంటుంది, క్లోజ్ చేస్తే ఉపేంద్ర గారు
ఎవరి లాస్ట్ క్వశ్చన్ అండి? కాస్ట్లీయెస్ట్ చీప్ సాంగ్ అని ఒక క్యాప్షన్ పెట్టి నీది పెద్దది నాది చిన్నది అన్నారు. దానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. లేదండి, ఆ సాంగ్ చాలా ఎక్స్పెన్సివ్ సాంగ్ అది. ఒక 100 ఫారినర్స్ చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీలో చాలా డ్యాన్సర్ యూజ్ చేసి సెట్స్ అన్ని వేసి ఎక్స్టెన్షన్ చేసి అలా చేసాము. బట్ అందుకే నేను అనుకున్నాను, బట్ లిరిక్స్ ఏమో చీప్ అని ఉంది, అందుకే మోస్ట్ ఎక్స్పెన్సివ్ చీప్ సాంగ్ అని ఇది చేశాను. సో రిష్మా, హాయ్. యాక్చువల్లీ ఇక్కడ చాలా బాగున్నారు, చూడడానికి చాలా అందంగా ఉన్నారు, అండ్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగుంది. అయితే దిస్ ఈస్ యువర్ ఫస్ట్ or second film? This is my fourth release. Release. Yeah, I've done 3 films in Kannada which is released, and I'm doing 2 more which is yet to release. So this is pan-India movie? Yes, first pan-India film. Okay. How excited you are about the Telugu film industry? I'm super excited. I'm eagerly waiting how the audience will respond to my character as well. But I know they show a lot of love. You give them a little love, they send you so much love. So I hope I am accepted as well, and I'm eagerly waiting for you guys. So you learn all Telugu right now? నాకు అర్థమవుతుంది, బట్ మాట్లాడేకి ప్రయత్నం చేస్తాను. ఏమైనా ఫ్లూయెంట్గా రాలేదు, బట్ ప్రయత్నం చేస్తాను. సో మీ సాంగ్స్ విన్నారా? ఇప్పుడు ఏవైతే ఉన్నాయి తెలుగులో విన్నారా? విత్ సాంగ్? మీ మొత్తం మూవీ సాంగ్స్, ఆల్ ఫిలిం సాంగ్స్ తెలుగులో విన్నారా? ట్రోల్ సాంగ్ విన్నాను, బాకీ చీప్ సాంగ్ వేరే సాంగ్ I haven't heard yet. So even I am waiting as an audience, more than an artist, I'm waiting as an audience to watch Upi sir's movies. Okay. So what is your Telugu movie have you watched till now, Indian later? I watched a lot of Telugu movies, but recently I watched Pushpa. Yeah. So, Upendra. మన ఆర్సీఎం రాజు గారు వచ్చారు, నాకు అప్పుడు డబ్బింగ్ చేసేది. ఆర్టిస్ట్ అందరికీ తెలుసు, మీకు వాయిస్ మ్యాచ్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ టఫ్ జాబ్ టు ఎనీ ఆర్టిస్ట్. ప్రీవియస్లీ శ్రీనివాసమూర్తి గారు చేశారు, ఆ తర్వాత నాకు రక్త కన్నీరులో మీరు అవకాశం ఇచ్చారు. 20 ఏళ్ల కిందట సార్ అది. ఆఫ్టర్ 20 years ఇప్పుడు ఇది. విత్ యువర్ పర్మిషన్ రక్త కన్నీరు డైలాగ్. అమెరికన్ డాలర్స్, మలేషియా బిలియన్స్ విలాసాలనే ఈ మదనమోహన్ని రంజింపజేసినంత ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మసక్యంగా లేదు. బ్యూటీ వాట్ ఈస్ యువర్ గుడ్ మై ప్లేస్? ఓ కాంతా సేయో టుమారో. ఇది సో ఈ సినిమాలో నన్ను అనుక్షణం ప్రోత్సహించిన మా పార్థు బ్రదర్కి, పార్థసారథి గారికి, సో కైండ్ ఆఫ్ యూ సార్, హనుమాన్ చౌదరి గారికి డైలాగ్ రాసిన, అలాగే మన ప్రొడ్యూసర్స్కి, అలాగే ఎంటైర్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మీతో కంటిన్యూ చేయాలి సార్ జర్నీ. మీకు సరిగా చెప్పకపోతే తిడతారు జనాలు, ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ ఫ్యాన్స్ యూ హ్యావ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ హీరోయిన్ గారు అందరికీ థ్యాంక్ యూ. Thank you, thank you so much. After Himamali question, we are wrapping our session here. So yeah, Devamali, you're famous, no? Mike. Yeah. Sir. Yeah, last 2 questions. Sir, actually, mimmalni already question adaganu but I want to ask you, my biggest critic evaru as kadal paranga, and inkokati Ajnish gar choice evardi sir? Meere propose chesara perni ledante inkevarana? లేదు, ఎప్పుడు నేను ఎలా చేస్తానంటే నేను ఎప్పుడు అన్ని డిస్కస్ చేస్తాను. ఏమంటే నేను ఎప్పుడో ఒక ఇది వీళ్ళు కావాలి, అది అవ్వాలి, అది నేను చాలా ఇంపార్టెంట్ డిక్టేట్ చేస్తాను, ఇది డెఫినెట్గా కావాలి అని. కొన్ని మ్యాటర్స్ ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి, మన టీంతో డిస్కస్ చేసి, అందులో డిస్కస్ చేసినే చేస్తాను. హాయ్ ఉప్పి సార్, గుడ్ ఈవినింగ్. సో మీ ప్రతి డైరెక్టర్ సినిమాలు హిట్ సినిమాలు ఇస్తారు, కానీ మీరు మాత్రం డ్రగ్స్ ఇస్తారు. సో డైరెక్టర్స్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ఇస్తారు, కానీ మీరు డ్రగ్స్ ఇస్తారు. ఒక్కసారి ఎడిక్ట్ అయితే లైఫ్ లాంగ్ అవి వదులుకోలేదు. ఇంకేం మంచి ఎగ్జాంపుల్ ఏం లేదు. సో అంటే డ్రగ్స్ అంటే నాట్ ఓన్లీ నార్కోటిక్ డ్రగ్స్, ఈ కొంచెం అందరం యూజ్ చేసే డ్రగ్స్ కూడా, అంటే లైక్ మెడిసిన్స్ యూజ్ చేస్తాం కదా, అలా కూడా అనుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మనం హెల్త్ బాగోకపోతే డోలో పారాసిటమాల్ వేస్తాం, మనసు బాగోకపోతే ఉపేంద్ర సినిమా చూస్తాం. This is his imagination. చూడండి,
టాలెంట్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. అంతా మీ ఇన్స్పిరేషనే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా మీరు ఇమాజినేషన్లో ఒకటి పెట్టారు కదా టీజర్. సో నాకు కనిపించింది అది కనిపించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే యూఐ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఏఐ అనిపించింది. సో మీరేమంటారు ఈ సినిమా గురించి? అండ్ వన్ వర్డ్ అబౌట్ అంటే వై షుడ్ వి గో టు యూఐ ఫిలిం ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు మీరు? మీరే అన్ని ఆన్సర్ చెప్పేసి ఇప్పుడు సార్ మీ ఫిలిం ఇలా సార్ అలా సార్ ఎందుకు వెళ్ళాలి మన ఫిలిం అది మా పర్సెప్షన్ సార్. అది మా పర్సెప్షన్. అప్పుడు చెప్పింది ఆయన చెప్తారు బాగా. అది క్రేజీ ఆన్సర్. Yeah, thank you so much and media. Thank you very much. Thank you. Yeah. Thanks for everybody. Thank you. Sorry, Gita also Arvind Gariki thanks చెప్పాలి. And 50 years